ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 14వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారే మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766 వస్తారు. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇటువంటి అద్భుతం ఏ విధంగా మీ యొక్క జీవితంలో జరగబోతుంది, అలాగే మిగిలిన అంశాలు ఎలా కనిపిస్తున్నాయి అంటే అనుకూలత ఫలితాలు ఏంటి, ప్రతికూలత ఫలితాలు ఏంటి, సమస్యలను దిగమింగడానికి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇందు వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలంకారప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలని తపన కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని ఉన్నా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం ఆగస్టు 14వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారే మీ ఇంటికి వస్తారు. అంటే ఏదైనా సహాయం నిమిత్తం ఎవరింటికైనా మీరు వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని నిర్లక్ష్యంగా ఇంటి నుండి గెంటేసి ఉండొచ్చు, లేదా మీరు బయటకు వెళ్ళే విధంగా ఏదైనా మాటలు అనొచ్చు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మిమ్మల్ని అవమానించవచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా మిమ్మల్ని ఇంట్లో నుండి గెంటేసిన వ్యక్తులు కావచ్చు. అటువంటి వారు మీ యొక్క జీవితంలో ఎవరున్నా సరే, బంధువులు కానీ మిత్రులు కానీ, లేదా మీరు ఏదైనా సహాయం నిమిత్తం మీ ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, ఇలా మీ యొక్క లైఫ్లో ఎటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే వారు మీ ఇంటికి ఈరోజు వస్తారు. మీ యొక్క సహాయాన్ని అడుగుతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. అంటే వారు మీ దగ్గరకి వస్తారని, మిమ్మల్ని సహాయం అడుగుతారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల్లో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుందని చెప్పుకోవాలి. ఇది మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన అని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. మానసికంగా మీరు ఒకప్పుడు వారి వల్ల ఎంతగానో కృంగిపోయారు. మానసికంగా కొన్ని రోజుల పాటు మనసులో నుండి ఆ బాధను మీరు తీయలేక
పోయారు. అటువంటి పరిస్థితిని ఎంతగానో మీరు అనుభవిస్తున్నారు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడగటం, మిమ్మల్ని క్షమాపణలు అడగటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగే, ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అనే చెప్పుకోవాలి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే, అప్పుల ఊబి నుండి బయటపడడానికి ఆ భగవంతుడు మీకు ఒక చక్కటి మార్గాన్ని ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి. ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి అంశంలో కూడా మీరు చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. కన్యా రాశి వారు ఎవరైనా సరే వ్యాపారవేత్తలు చాలా రోజులుగా నూతన వ్యాపారాలను ప్రారంభించాలని అనుకుంటున్నారా, లేదా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నారా? అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఒక అద్భుతం అయితే జరగబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామం అనేది ఉండబోతుంది. ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో ఆర్థికపరమైనటువంటి అంశంలో అద్భుతమైన ఫలితాలను అయితే పొందబోతున్నారు. ఎవరి దగ్గర నుండి అయితే డబ్బులు రావాల్సి ఉంది, ఆ డబ్బులు ఇవ్వకుండా వారు మిమ్మల్ని చాలా కాలంగా విసిగిస్తున్నట్లయితే ఆ డబ్బులను ఈరోజు మీరు పొందుకోబోతున్నారు. అంటే వారి రియలైజ్ అవ్వడం కావచ్చు, లేదా ఏదో ఒక అద్భుతం జరిగి ఆ డబ్బులు మీ దగ్గరికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపారాలను విస్తరించాలని తీసుకున్న నిర్ణయం సఫలీకృతం కాబోతుంది. ఉద్యోగస్తులు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. ఆ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ కూడా మీకు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే పని వద్ద ఎక్కువగా ఉండొచ్చు. ఏ విషయంలో మీరు చేయని పొరపాటు కూడా ఒక ఆరోపణను ఎదుర్కొనవచ్చు. అయినప్పటికీ పై అధికారులు మీ పైన ఆరాటం కానీ కోపంగా మాట్లాడటం కానీ జరగదు. మీరు పొరపాటు చేసినట్లుగా అందరూ భావించినప్పటికీ మీరు ఎవరి వల్ల మాట పడవలసిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. తోటి ఉద్యోగస్తులతో ఒకరు చాలా సపోర్టుగా నిలుస్తారు. అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివాదేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.